శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. మేడం, మంచు లక్ష్మి గారు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అవుతున్న సంగతి తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. పలు ఇంటర్వ్యూల ద్వారా అడిగే క్వశ్చన్స్ వల్ల ఆవిడ రియాక్ట్ అయ్యే తీరు ద్వారా కూడా ఈ మధ్య రీసెంట్గా కూడా వార్తల్లో నిలిచారు. అయితే ఇప్పుడు మరొక ఇంటర్వ్యూలో కూడా ఆవిడ చాలా బోల్డ్గా మాట్లాడి ఆవిడ వ్యక్తిగత విషయాలు కానివ్వండి అన్నీ షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆవిడ భర్త గురించి, రిలేషన్స్ గురించి ప్రతిదీ బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. ఏంటి మేడం అసలు ఆవిడకి సంబంధించి పర్సనల్ లైఫ్కి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఇచ్చిన అప్డేట్స్ ఏంటి? ఏం లేదండి, మాట్లాడేస్తే ఇంకెవరు మాట్లాడరు. ఆమె ఓపెన్గా అన్నీ మాట్లాడేసింది. ఇప్పుడు ఊహాగానాలకు తెరబడిపోయింది. ఇప్పుడు ఏంటి, ఆమె భర్తతో ఉందా లేదా, భర్త ఇక్కడ ఉన్నాడా, అమెరికాలో ఉన్నాడా, అమెరికాలో ఉంటే ఎందుకున్నాడు, ఇట్లాంటివన్నీ మాట్లాడారు. ఓ ట్రోల్ అయినాయి. ఆమె ఏం చెప్పింది క్లియర్గా, మేము ఇండియా వచ్చేయాలనుకున్నాము, వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి ఇండియాలోనే బిడ్డను కనాలనుకున్నాము, వచ్చేసాము. వచ్చిన తర్వాత బిడ్డ అయితే వచ్చింది కానీ ఆయనకి ఇండియాలో నచ్చలేదు, అడ్జస్ట్ కాలేకపోయారు. ఆయన అక్కడే బాగుంది అనుకున్నారు. సరే, నాకేమో ఇక్కడ బాగుంది, ఆయనకేమో అక్కడ బాగుంది. సరే, ఆయనకు ఖాళీ ఉన్నప్పుడు ఆయన వస్తారు ఇండియాకి, నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను వెళ్తాను అమెరికాకి. ఇప్పుడు ఇండియా అమెరికా తిరగడం పెద్ద కష్టమైన పని కాదుగా ఈరోజు. ఒకప్పుడు రోజున్నర బట్టే జర్నీ కాస్త ఇప్పుడు 23 గంటలకు వచ్చింది ఇండియా అమెరికా. మరి అట్లాంటప్పుడు చాలా ఈజీగా విజయవాడ, అదే వైజాగ్, హైదరాబాద్ తిరిగినట్టు తిరుగుతున్నారు. అందుకని చెప్పి హ్యాపీగా వాళ్ళు అలా అనుకున్నారు. పైగా ఆమె ఇంకొక మాట కూడా అంది, అభిప్రాయాలు కలవనప్పుడు ఒకే చోటు ఉండి కీచులాడుకునే బదులు అప్పుడప్పుడు కలిసినా నష్టం లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండటంలో తప్పు లేదు అని చెప్పి ఆవిడ అన్నారు. కానీ బిడ్డ మట్టుకు ఈవిడ దగ్గరే ఉంటుంది. బిడ్డ కోసమైనా తండ్రి వస్తాడు కదా. అలాగే వీళ్ళు ఇప్పుడు వాళ్ళ సమ్మర్లో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు ఇండియాలో ఉండట్లా. ఎంత ఏసీలు ఉన్నా కానీ ట్రిప్కి వెళ్తున్నారు. సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, ఎట్లాగూ ట్రిప్స్కి వెళ్తున్నారు. దాదాపు ఒక 2 నెలలు అమెరికాలో ఉంటున్నారు. అలాగే అక్కడ బాగా చలి ఉన్నప్పుడు ఆయన ఇండియా వస్తారు. అది వాళ్ళ వ్యక్తిగతమైన వాళ్ళ కుటుంబ అమెరికా, వాళ్ళు అలా చేసుకున్నారు. కానీ అందరూ మాట్లాడతారు దాని గురించి. ఇంక ఇప్పుడు మాట్లాడుకుంటానికి ఏముంది, అదొకటి అయిపోయింది. తర్వాత పాప చదువు గురించి చాలా బాగా చెప్పింది. మంచు లక్ష్మికి చాలా చాలా ప్రాక్టికల్ థింకింగ్ ఉంది కొన్ని విషయాల్లో. చాలా మందికి లేనిది అమ్మాయికి ఉంది. ఏంటి అంటే, చిన్నప్పుడు మనం ఏం చూస్తామో అదే కరెక్ట్ అనుకుంటాము, మనకి ఏం దొరుకుతుందో అదే నిజం అనుకుంటాము. కానీ అలా ఉండదు. విష్ణు వాళ్ళ స్కూల్కి పంపించాను నేను. అక్కడ చాలా ప్యాంపర్ చేస్తున్నారు మా అమ్మాయిని, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, అవసరమైన దానికన్నా చాలా టేక్ కేర్ చేస్తున్నారు. ఇప్పుడు తను ఏమనుకుంటుంది, వీటన్నిటికీ తాను అర్హురాలని అని అనుకుంటుంది. అది కరెక్ట్ కాదు కదా. అందుకని 6 నెలలు మానిపించేసి నేను ఇంకో చిన్న స్కూల్లో చేర్పించాను. అలాగే ఇప్పుడు చాలామంది మాట్లాడుకునేది ఏంటి, వాళ్ళ అమ్మాయి ఈమె బాంబే ఎందుకు వెళ్ళింది అని మాట్లాడుకుంటారు. బాంబే ఎందుకు వెళ్ళానని చెప్తుంది ఆవిడ. హైదరాబాద్లో ఒక సెలబ్రిటీ లైఫ్, అక్కడ చాలామంది సెలబ్రిటీలు ఉంటారు, వాళ్ళల్లో మనం ఒకళ్ళమి. అదే హైదరాబాద్లో అనుకోండి, మోహన్ బాబు గారి మనవరాలు, మంచులక్ష్మి కూతురు, విష్ణు మేనగోళ్ళు, ఇన్ని ట్యాగులు ఉంటాయి ఇక్కడ. అక్కడ ఏముండవు. అందుకని తనకి చక్కగా ఒక ప్రాక్టికల్ వాతావరణాన్ని ఇవ్వాలి అని నేను అనుకున్నాను. అందుకని చెప్పి నాకు వీటన్నిటికన్నా, భర్త విషయం వచ్చినప్పుడు కూడా చెప్పింది, నాకు అన్నిటికన్నా మా అమ్మాయే నా సర్వస్వం. మా అమ్మాయి కోసం నేను ఏ మార్పులైనా చేసుకుంటాను, అందుకని బాంబే వెళ్ళాను అని చెప్తుంది. అక్కడ ఏమన్నా అవకాశాలు వస్తే చేసుకుంటుంది, లేకపోతే లేదు.
అలాగే ఇంకోటి ఏంటి రెమ్యునరేషన్స్ గురించి. అవును. నేను పెద్దగా ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి అనే తత్వం కాదు నాది. నేను దానికని దీనికని వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తూ ఉంటాను. కానీ నాకు ఇప్పుడు అనిపించింది డబ్బు కూడా మన మన బ్యాంక్ బ్యాలెన్స్ మనకు ఉండటం కూడా అవసరం అని నేను అనుకున్నాను. అందుకని చెప్పి ఇప్పుడు కొంచెం నేను పొదుపు చేస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాను అని చెప్పుకుని వచ్చింది. ఇవ ఇవన్నీ ఎవరి జీవితంలో అయినా ఉండేయే కదా, పిల్లల కోసమే కదా ఎవరైనా సామాన్యులైనా బతికేది. అవును. కాకపోతే చాలామంది ఏమనుకుంటారంటే సెలబ్రిటీలు అలా ఉండరు అని అనుకుంటారు. అందరు సెలబ్రిటీలు ఇలా ఉంటారని నేను అన్న కానీ ప్రతి అమ్మ ఎంతో కొంత పిల్లల గురించి ఆలోచిస్తుంది. తండ్రి కూడా ఆలోచిస్తాడు కోర్స్, తల్లి ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తుంది. నాకు రెమ్యునరేషన్స్ చాలామంది ఎగ్గొట్టారు, అడిగితే ఏవేవో కథలు చెప్తారు, అదేమంటే ఒట్లేస్తారు, పిల్లల మీద ఒట్లేస్తారు, ఇవన్నీ వదిలేశాను. మళ్ళీ పైగా అసలు అన్నిటినీ మించిన ఒక పెద్ద బోల్డ్ స్టేట్మెంటు, పూర్తిగా వాస్తవమైన స్టేట్మెంట్ ఏంటి అంటే, ఓకే, మన వాళ్ళు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కన్నడ వాళ్ళను బాంబే వాళ్ళను తీసుకుంటారు తప్పితే, మలయాళీ వాళ్ళని తీసుకుంటారు తప్పితే తెలుగు వాళ్ళని తీసుకోరు. ఏదైనా ఒక చిత్రం చూసినప్పుడు అరే నేనైతే బాగుండేది కదా అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి నేను అడుగుతాను, వాళ్ళు ఏదో దాటేస్తారు, తిడతాను కాసేపు అని చెప్పుకొని వచ్చింది. మరి ఇది నేను సెట్కి చాలా డిసిప్లిన్డ్గా వెళ్తాను, టైంకి వెళ్తాను, నా పని నేను చేసుకుని వస్తాను అని చెప్పింది. ఇదేంటి అంటే ఒక రకంగా ఒక మాస్ అప్పీల్ అనుకోవచ్చు, మాస్ వార్నింగ్ అనుకోవచ్చు. అందరికీ తెలిసిపోయింది, ఇప్పుడు ఓపెన్ చేసేం కదా ఇది. ఇప్పుడు ఎవరైనా ఆలోచించవచ్చు, నిజంగానే మంచులక్ష్మి మంచి యాక్టర్, తను అమెరికా వెళ్ళి మరీ ట్రైనింగ్ అయ్యి వచ్చింది, అక్కడ కొన్నిట్లో చేసి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ మంచులక్ష్మి జీవితంలో కూడా ఏవో రహస్యాలు ఉన్నాయి, ఏవో మనకు తెలియని ఉన్నాయి. ఇప్పుడు సెలబ్రిటీల పట్ల చాలా కుతూహలం ఉంటుంది, మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్న ఆ విషయం. అలాగే ఈవిడ గురించి కూడా అనుకున్నారు. సరే, ఇకపోతే ఫైనల్గా వాళ్ళ కుటుంబం గురించి వచ్చినప్పుడు, పుట్టింటి గురించి వచ్చినప్పుడు, వీళ్ళ తగాదాలు ఎలా ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, ఇవి చేర్చి కూర్చి మాట్లాడుతుంటారు. అఫ్కోర్స్ అవి వాస్తవాలే కావచ్చు, కొన్నిటిని అనని మాటలను కూడా అంటే ఒక ఫ్లోలో మాట్లాడిన దాన్ని హైలైట్ చేసి మాట్లాడారు. వీటి వల్ల గొడవలు పెరుగుతాయి కానీ కుటుంబాల్లో తగ్గవు కదా. అసలు మీరందరూ ఏమనుకుంటున్నారు, మేము గొడవలు పడాలి అనుకుంటున్నారా, మేమందరం కలిసిపోవాలనుకుంటున్నారా అని ఆవిడ సూటి ప్రశ్న వేశారు. ఈ విషయంలో మటుకు నాకు కొంచెం అందరి మీద, జనాల మీద తోసేయడం నాకు నచ్చలా. ఎందుకంటే అసలు మీ కుటుంబంలో గొడవలకి, ప్రపంచం పెట్టిన గొడవల కన్నా మీరే గొడవలు పడ్డారు. అవును. ఇప్పుడు విష్ణు ఇలా చేస్తున్నాడని మనోజ్ బయటకు వచ్చి మాట్లాడాడు. ఆ రోజు మీరు పట్టించుకోలేదు మనోజ్ని, మనోజ్ మాటకు విలువ ఇవ్వలేదు. మోహన్ బాబు గారు విలువ ఇచ్చుంటే బాగుండేది కదా. ఇప్పుడు ఊరందరూ మాట్లాడుకుంటున్నారు. అదే ఇప్పుడు మనోజు మీకు ఇంట్లో చెప్పినప్పుడు మీరు వినుంటే గనక, దాన్ని రెక్టిఫై చేసుకుని ఉంటే గనక అతను బయటకు వచ్చి మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు ప్రపంచం మాట్లాడేది కాదు, మీడియా మొత్తం మాట్లాడిందా. సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అందరూ ఆ యూనివర్సిటీలో జరిగిన దాని గురించి రచ్చ కింద మాట్లాడారు కదా. మరి ఇంత దూరం వచ్చేదాకా ఏం చేస్తున్నారు మీరు? పైగా అందరూ కలిసేదో మీ ఇంట్లోనే తగాదాలు పెడుతున్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు అక్కడ ఒక బిజినెస్ యాటిట్యూడ్ వచ్చేసింది. జనరేషన్కి ఇది చాలా బిజినెస్ ఫ్యామిలీలో ఉండే కఠినమైన వాస్తవం అన్నమాట. ఏంటి అంటే ఆ ముందు తరం వాళ్ళకున్న విలువలు వేరుగుంటాయి, వాళ్ళ టార్గెట్స్ కూడా వేరుగుంటాయి. కానీ నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి వీళ్ళు ఒక కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ తోటి ముందుకెళ్తారు. వాళ్ళకేముంటుంది, అసలు అమ్మో ఈ ఇన్నోవేటివ్ థాట్స్ అంటే వీళ్ళు కొత్తగా ఆలోచించేయి పెడితే గనక అసలు బిజినెస్ ఉంటుందా ఓడుతుందా అని వాళ్ళు భయపడతారు. వీళ్ళు అంటారు అసలు మమ్మల్ని ప్రయత్నం చేయనివ్వరేంటని వీళ్ళు అంటూ ఉంటారు. ఈ ప్రాసెస్లో ఈ ఘర్షణ ఏదైతే ఉంటుందో, ఈ ఘర్షణలో చాలా సందర్భాల్లో ఈ తండ్రులు ఏంటి అంటే వీక్ అయిపోవటము, లేకపోతే సరే రేపు అంతా వాళ్ళదే కదా, వాళ్ళు చావాళ్ళు చేస్తారులే అని వదిలేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది వదలరు. అలా వదలక గొడవలు పడి
ఎంతైనా అవునన్నా కాదన్నా ముందు జనరేషన్కి ఉన్న తర్వాత జనరేషన్ వాళ్ళకి విలువల స్థాయి తక్కువనే ఉంటుంది. వాళ్ళు చాలా క్రూడ్గా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు రేమాండ్స్ బిజినెస్ ఉంది, ఆయన అసలు తండ్రి నడు రోడ్లో నుంచోబెట్టాడు కొడుకు. అసలు రేమాండ్స్ని ఆయన ఎక్కడి దాకా తీసుకొచ్చాడు, 0 నుంచి తీసుకుని వచ్చాడు. అంటే అన్ని కుటుంబాల్లో జరుగుతాయని నేను అనను. ఎక్కడైతే ఈ జనరేషన్ గ్యాప్స్ ఎక్కువ ఉంటాయో, ఒకళ్ళకొకళ్ళు డి అంటే డి అన్నట్టు ఉంటారో జరుగుతుంది. మరి అక్కడ కూడా మరి మోహన్ బాబు గారు తన మాట ఎలాగూ చెల్లదులే అని విష్ణుకు వదిలిపెట్టారేమో. మనోజ్ దాన్ని తట్టుకోలేక మాట్లాడాడు. మనోజ్దే మాట్లాడిందే కరెక్ట్ అయిందిగా చివరికి ఫైనల్కి. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎవరు తగాదా పెట్టి ఎవరు ఆనందించలా. అసలు కరెక్ట్ టైంలో రైట్ టైంలో రైట్ డెసిషన్ మోహన్ బాబు గారు తీసుకుంటే కనుక ఈ పంచాయతీ ఉండేది కాదు. పోని ఈమె కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాలని చూసింది, ఈమెను కూడా మాట్లాడనివ్వలేదు కదా. మీరు చావండి అని ఈమె వెళ్ళిపోయింది కదా, వచ్చిన ఫ్లైట్కే ఎక్కేసి వెళ్ళిపోయింది కదా. అందుకని చెప్పి ఈమె శాపనార్థాలు పెట్టింది ఒకటి నచ్చలేదులే, కానీ మిగతా అన్ని విషయాలు మట్టుకు చాలా బాగా మాట్లాడింది లక్ష్మి. తన అంతరంగం మొత్తాన్ని చక్కగా వివరించింది, పిన్ టు పిన్ను 2-3 రకాల ఇంటర్వ్యూల్లో. ఏది ఏమైనా ఒక మంచి జీవితం పట్ల ఒక మంచి అవగాహన ఉన్న అమ్మాయిగా కనిపించింది. అంటే తన జీవితంలో ఏమైతే తప్పొప్పులు జరిగాయో వాటిని రెక్టిఫై చేసుకొని వాళ్ళ అమ్మాయి జీవితంలో అట్లాంటివి జరగకూడదు అని చెప్పి కొంచెం ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తుంది చూసారా. ఇది మట్టుకు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ.